అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బెల్లంతో పరమాన్నం చేశాను. ఇది కుక్కర్లో మనము చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో కనుక చేశారంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతే కదండి, దీన్ని కుక్కర్లో మనము 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. దీన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనము పూజల టైంలో కనుక ఇలా చేసుకుంటే కనుక తొందరగా మనకి పని అయిపోతుందండి. చాలా ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి. ఇవి అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలి. నేను ఏ గ్లాస్ తోటి అయితే సగ్గుబియ్యం తీసుకున్నానో అదే గ్లాస్ తోటి బియ్యం తీసుకుంటాను. రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల ఈ పరమాన్నం బాగా వస్తుంది. నేను అదే గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. తీసుకుని ఇవి ఒక అరగంట ముందే నానబెట్టుకుంటానండి. శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి ఒక అరగంట సేపు నానితే కనుక ఇవి గమ్మున ఉడికిపోతాయండి. సగ్గు బియ్యం ఏంటి బియ్యం ఏంటి మనం కుక్కర్లో వేసి వండుతాం కదా, తొందరగా ఉడికిపోతాయి. అరగంట తర్వాత కుక్కర్లో మనము నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఒకసారి కడిగేసుకుని శుభ్రంగాని అవి దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత సగ్గు బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా తీసేసుకుంటున్నానండి. తీసి దీంట్లో వేసేసుకున్నాను. నేను ఏ గ్లాస్ తోటి అయితే ఈ బియ్యం ఇవి కొలతలు తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు పాలు వేసుకుంటున్నానండి. 3 గ్లాసుల పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి బాగా ఉడికిపోతాయి. మీరు ఇవి ఒకవేళ ముందు నానబెట్టుకునే టైం కూడా మీ దగ్గర లేకపోతే కనుక దీంట్లో వాటర్ ఎక్కువ వేసుకుని ఒక 2 విజిల్స్ ఎక్కువ తెప్పించుకోవాలండి. అలాగైతే మెత్తగా ఉడికిపోతాయి. పాలు, నీళ్ళు, 1 స్పూన్ చక్కెర వేసేసి మూత పెట్టేయాలండి. ఇది మూత పెట్టేసుకుని మధ్యలో 1 గ్లాస్ పెట్టుకుంటున్నాను. పాలు పొంగుకోకుండా ఉంటాయండి. ఈ గ్లాస్ నిలబడతలేదు, వేరే గ్లాస్ పెట్టుకుంటాను. ఇలాంటి గిన్నె లాంటిది పెట్టుకుంటే అది ఉంటుందండి దాంట్లోని. అలా పెట్టుకోవడం వల్ల పాలు పొంగిపోకుండా ఉంటాయి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు బెల్లము, వేరే స్టవ్ మీద ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు బెల్లము, ఒక సగం గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి. వాటర్ పోసుకుని ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు కూడా ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. ఇది చిక్కగా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మన రైస్ కూడా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ వచ్చాక ఇలాగ మూసి చూశాను. దీంట్లోకి కొన్ని పాలు వచ్చినాయి కదా, అవి దీంట్లో వేసేసుకున్నానండి. ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇది ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది. పరమాన్నం మెత్తగా ఉడకాలి కదా, మెత్తగా అయిపోయిందండి. ఇవి బియ్యం అవి ముందు నానబెట్టాను కదా, మెత్తగా ఉడికిపోయినాయి. తర్వాత ఆ బెల్లం ఉంది కదా మనం మరగబెట్టుకున్నది, అది కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇది స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి. ఆ బెల్లం కూడా ఉడికిపోయింది కదా, కొంచెం తిక్కగా అయ్యే వరకుని అది కూడా దీంట్లో వేసేసుకున్నాను, కలిపేసుకుంటున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకుని దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. దీంట్లోని ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటున్నానండి. తర్వాత దీంట్లోనే నేను ఇలాచీ కూడా ఒక 2 ఇలాచీ తీసుకుని మెత్తగా చెదగొట్టుకున్నానండి, పౌడర్లా చేసుకున్నాను. అది కూడా ఈ నెయ్యిలోనే వేసుకుని ఫ్రై చేసుకుంటాను. ఈ ఇలాచీ వేయడం వల్ల పరమాన్నానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి, బాగుంటుంది టేస్టు. ఇలాచీ మెత్తగా చెదగొట్టేసుకుని దీంట్లో వేసేసుకున్నానండి. నేను ఒక 2-3 తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి. పరమాన్నంలో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి. పరమాన్నంలో నెయ్యి అనేది బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వేడి వేడి దాంట్లో నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పూజల టైంలో మనం ఇలా చేసుకుంటే కనుక మనకి తొందరగా పని అయిపోతుందండి, ఎక్కువ శ్రమ పడక్కలేకుండాని. అదే మనము రైసు గిన్నెలో పెట్టి ఉడికించాలంటే అది ఉడికిదాకా దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇలాగైతే అవసరం లేదండి, మనం కుక్కర్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. శుక్రవారం రోజున ఇలా క్షీరాన్నం చేసి పరమాన్నము అమ్మవారికి పెడితే చాలా మంచిదండి. అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటాయి ఎప్పుడుని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం